వస్తుంది ఓకే. వస్తుంది. అందరికీ నమస్కారం. పత్రి గారికి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం. మా అవతార్ ఫౌండేషన్ లలితమ్మ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. జూమ్ లో వచ్చిన వాళ్ళందరికీ, కవితమ్మ, సునందిని, పార్వతి, కోపాటి, జయశ్రీ వీడియోలు ఆన్ చేసిన వాళ్ళ పేరు చెప్తా. లైట్ 5G, శివజ్యోతి, వెంకట్, నాగమణి కుమార్, లక్ష్మీపతి గారు, మధురవాణి, వెరీ గుడ్, కృష్ణ కుమారి, చిట్టినేని. ఓకే, వీడియోలు ఆన్ చేసిన వాళ్ళకు, ఆన్ చేయని వాళ్ళకు అందరికి చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ? చాలా అద్భుతంగా వచ్చింది నిన్నటి వీడియో. నేను ఈరోజు విన్నాను పెద్ద సౌండ్ పెట్టుకొని. చాలా అద్భుతం ఉంది. నా వీడియోస్ నేను చెక్ చేస్తా, నేను ఎక్కడైనా తప్పులు చెప్తున్నానా అని. ప్రతి వర్డ్, ప్రతి పదం నోట్లోంచి వచ్చేది డెలివరీ 100 టైమ్స్ అనాలిసిస్ అయి బయటికి రావాలి. ఏదో వస్తుంది, ఏదో చెప్పేస్తున్నాం అంటే కాదు. విశ్వం అంతా వింటుంది మనం చెప్పే మాటలు. ఆకాశిక్ రికార్డ్స్ లో రికార్డ్ అయిపోతుంది. దేవతలంతా కూర్చొని, జూమ్ లో ఉన్నోళ్లే కాదు, దేవతలు కూడా కూర్చొని వింటున్నారు క్లాసులు నావి. ఎంతో మంది దేవతలు చెప్తున్నారు వాళ్ళు, ఎంత బాగా చెప్తావయ్యా నువ్వు క్లాసు అని. ఆ? ఎంత బాగా ఎదిగినావయ్యా అంటారు. అమ్మా ఇదంతా మీదమ్మా, మీదే, మీ బ్లెస్సింగే, మీ ఎనర్జీ. నా దగ్గర ఏం లేదు, బాడీ ఉంది అంతే. ఏంటంటే కమిట్మెంట్ గా పనిచేస్తాను. టైం అంటే టైంకి వచ్చేస్తాను. 9:30 అని 9:30 ఆన్ చేసి కూర్చున్నా అంతే. ఒక్క నిమిషం అటు ఇటు కానివ్వండి నేను. ఈ పంక్చువాలిటీ అనేది ఉండాలి స్పిరిచువల్ లో. స్పిరిచువాలిటీ అంటే ఫస్ట్ పంక్చువాలిటీ రావాలి. డయాస్ మీద 10 గంటల కంటే 10 గంటలకు ఉంటాను నేను. ఇక్కడ ఇద్దరు ఉండని, 10 మంది ఉండని. ఈ కమిట్మెంట్ బాగా స్ట్రాంగ్ గా, వీల్ పవర్ స్ట్రాంగ్ చేసుకొని ఇది కమిట్ అయిపోండి. మీరు కూడా ఏ పని చేసినా ఒక కమిట్మెంట్ తో చేయాలి. ఒక పంక్చువాలిటీ ఉండాలి. పత్రి సార్ దగ్గర చూసినాను, పొద్దున 6 గంటల కంటే 6 గంటలకు డయాస్ మీద ఉంటారు సార్. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ దాకా పోయినాం మేము ఒకసారి. నైట్ అంతా డ్రైవింగ్. నాకు 6 గంటలకు డయాస్ మీద ఉంచాలి, నీకు పక్కిలు ఇరగొడతా నీకు అన్నాడు పత్రి సార్. 550 కిలోమీటర్, 600 కిలోమీటర్ సార్. అది ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే, నాకు తెలియదు అది అన్నాడు. ఎంత టెన్షన్. పాత హైవే అప్పుడు, పెద్ద రోడ్లు, ఇలాంటి రోడ్లు లేవు అప్పుడు. సార్ నేసుకొని రాత్రి బండి స్టార్ట్ చేసినాం. 10 గంటల తర్వాత తినేసి సారు, నేను, సాయి కుమార్ రెడ్డి, మా తమ్ముడు నాన్ స్టాప్ కడుతూ పోయిన పాత రోడ్లు అవి. మరీ మరీ చెప్తున్నాడు సార్, 6 గంటలకు నేను డాష్ మీద ఉండాలి, జాగ్రత్త. బా ఎట్లుంటది కాదు, సింహంని పక్కకు పెట్టుకొని నడిపించినట్టు ఉంటది. ఆ సరే, మన ప్రయత్నం మనం చేద్దామని నడిపించి కరెక్ట్ 6 గంటలకు సార్ అక్కడ ఉన్నారు డాష్ మీద. 5:30కి చేరుకున్నాము. స్నానం చేసి సార్ రెడీగా పోయి డాష్ మీద కూర్చున్నాడు. 6 అంటే 6. మార్వాడీస్ క్లాస్, అది పెద్ద ప్రోగ్రామ్. ఇంపాసిబుల్ సార్, 500 కిలోమీటర్ ఇన్ని అవర్స్ లో రాలేము. ఇది హైలీ ఇంపాసిబుల్. ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా నేను బండిని. ఎట్లా జరిగింది ఇది అని అడిగిన. పత్రి సార్ మామూలుడు కాదు, బండి లేపి 200 కిలోమీటర్ క్రాస్ చేపించేశాడు. బాబు. క్లియర్ గా మా ఎక్స్పీరియన్స్ అది. 200 కిలోమీటర్స్ దాటి బండి పెట్టేసినాడు మళ్ళీ. ఎట్లయితుంది సార్, నేను నడిపియా సార్, నాతో కాదు సార్ అనలేదు. ఓకే అన్నాం, నడిపిస్తున్నాం. నడిపించాడు నువ్వే. కృష్ణుడు నడిపించాడు, అర్జునుడు ఏం చేస్తాడు, యుద్ధం చేస్తుంటాడు అంతే. నాకు ప్రాక్టికల్ జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. 200 కిలోమీటర్ దేనికన్నారు, మామూలుడు కాదు ఆయన. బండిని లిఫ్ట్ చేసి 200 కిలోమీటర్ క్రాస్ చేసి అక్కడ పెట్టించి టైం మీద చేరుకునేలాగా చేశాడు ఆయన. దట్ ఈస్ పత్రి సార్. 200 కిలోమీటర్స్ స్కిప్ అయిపోయింది సార్. టిప్పు. అద్భుతం. బండే మాయం చేశాడు ఆయన. రోడ్ స్కిప్ అయిపోయి అంతే, స్కిప్ చేసి బండిని 200 కిలోమీటర్ క్రాస్ చేపించి పెట్టాడు మరి. సముద్రం నాకు 12 ఫీట్లు వెనుక జరిపాడు ఒకసారి. మార్నింగ్ 6 o'clock వాకింగ్ పోయిన సార్తో
వైజాగ్ లో. ఆ రోజు ప్రోగ్రామ్ సాయంత్రం అక్కడ. అనుకున్న దానికి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది. ఏదో 2-3 వేలు వస్తారనుకున్నాం. దగ్గర దగ్గర 5,000 దాటుతారు సార్, 10,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయని అంటే ఆర్గనైజర్. మరి ఎట్లా సార్, మనకు ప్లేస్ సరిపోదు కదా ఇక్కడ, ఇంకో చోట చూద్దాము అంటే, నీకేం ప్లేస్ కావాలి కదా. అమ్మకి అడుగుతా ఎందుకు జరగదు, నేను అడుగుతా ఇప్పుడే అంటాడు. 2 చేతులతో నమస్కారం చేసి, అమ్మ కొద్దిగా నువ్వు బ్యాగ్ జరగమ్మా, మా ప్రోగ్రామ్ అయినాక ముందుకు వచ్చేసి అన్నాడు. సముద్రం 12 ఫీట్లు బ్యాక్. లైవ్ ఎక్స్పీరియన్స్ మేము చూసినాం అది. సార్తో ఉన్నాను నేను అప్పుడు. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు మీరు అన్నా. అలాంటి మహాపురుషుడు, అలాంటి శక్తులున్న మహాపురుషుడు, ఆయనతో మనం ఉండడం ఎంతకంటే అదృష్టమా. 100 కోట్లు ఉన్నోడు అదృష్టవంతుడా. ఆ? అలాంటి గొప్ప యోగి, ఆయన గురించి మీరు క్లాసులు వింటున్నారంటే ఎన్ని జన్మల పుణ్యమో మీది కూడా. ఆ? మామూలు మనిషి కాదు. అలాంటి మనిషితో డే 1 నుంచి లాస్ట్ శ్వాస వరకు ఉన్నాను, 30 years కంటిన్యూగా. సముద్రంని వెనక జరపడం అంటే మామూలు విషయమా. మొత్తం డ్రై అయిపోయింది, బ్యాగ్ జరిగింది, డ్రై అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, డీజే సౌండ్లు అన్ని పెట్టి ప్రోగ్రామ్ చేసుకున్నాం. అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పాడు సార్. లాస్ట్ కు మేము 10:30కి అట్లా బయటికి వస్తుంటే, ఒకసారి థ్యాంక్స్ చెప్తానయ్యా అని 2 చేతులతో నమస్కారం చేసి, అమ్మ చాలా థ్యాంక్స్ మాకు ప్లేస్ ఇచ్చావా అని చెప్పి, అప్పుడు ఆ సముద్రం మళ్ళీ జుమ్మున 12-15 ఫీట్లు ముంగట వచ్చేసి. దోస్ హూ కెన్ సీ ఇన్విజిబుల్ దే కెన్ డూ ఇంపాసిబుల్. సిద్ధ పురుషులు అట్లుంటారు. తన స్వార్థం గురించి వాడాడు ఆయన ఎప్పుడు. లోక కళ్యాణార్థం గురించి ఏమైనా చేస్తారు ఆయన. ప్రకృతిలో కూడా చేయవేసిన మహానుభావుడు ఆయన. వర్షం పడే సూచనలు ఉన్నాయి సార్, ఏం చేయాలి. పెద్ద గ్రౌండ్ లో ప్రోగ్రామ్ సాయంత్రం. ఎందుకు టెన్షన్ పడతావయ్యా, ఏం రాదు పో, చేయి ప్రోగ్రామ్ అన్నాడు. సార్ ఇంట్లోనే ఉన్నారు, నేను మెదక్కి వెళ్ళిపోయినాను. ఓపెన్ గ్రౌండ్ లో ప్రోగ్రామ్ సాయంత్రం. రోజు వర్షం వస్తుంది సార్, ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో ప్రోగ్రామ్ ఉంది, ఏం చేయాలి అని. నీకు ఎందుకయ్యా టెన్షన్, పోను అన్నాడు. పోయి కూర్చున్న 2 గంటలు అక్కడ క్లాసు, ఓపెన్ గ్రౌండ్ లో మెదక్ లో. ఊరంతా వర్షం పడుతుంది, ఆ గ్రౌండ్ లో ఒక్క డ్రాప్ పడలేదు. ఇది కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. పత్రిసారినే చూడలేదు ఆ ఊరోళ్ళు. ఆ మిరాకిల్ చూసి పత్రిసారిని ఇన్వైట్ చేశారు మళ్ళీ వాళ్ళు. పిల్లలు పోతేనే ఇట్లా అవుతుంది, సార్ వస్తే ఇట్లా అవుతుంది. అర్థమైందా? పిల్లలు వెళ్తేనే ఇలాంటి జరుగుతున్నాయి, సార్ వస్తే ఇంకెట్లుంటుంది. ఇలా ఎన్నో అనుభవాలు జరిగినాయి. జర్నీ ఇవన్నీ చూస్తూ ఉన్నాను నేను అంతే. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు. 2 రకాల మనుషులు, దుష్టులు శిష్టులు. దుష్టులు శిష్టులు అంటే ఎవరు? కౌరవులు పాండవులు. మెడిటేటర్స్ నాన్ మెడిటేటర్స్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సరేనే నమస్లిటీ కౌరవులు పాండవులు అప్పుడు ఎలా ఉన్నారు, అలాగే మెడిటేటర్స్ నాన్ మెడిటేటర్స్ ఇప్పుడు. క్రూరులు సాధువులు. క్రూర జంతువు సాధు జంతువు. మనిషి క్రూర జంతువుగా అయిపోయాడు సాధు జంతువుగా పోయి. నాలుకతో నీళ్లు తాగే పశువులన్నీ క్రూర జంతువులు. పిల్లి నాలుకతో నీళ్లు తాగుతుంది, కుక్క నాలుకతో తాగుతుంది, పులి నాలుకతోనే తాగుతుంది, ఆవు తాగదు అట్లా. ఆవు, గుర్రము, ఏనుగు ఇవన్నీ మనిషిలాగా తాగుతాయి. మనం ఎట్లా నాలుకతో తాగుతామా, నోటితో తాగుతామా, చెక్ చేసుకోవాలి మనం. అందుకే క్రూరులు అంటే మాంసం తినేవాళ్ళు, సాధువులు అంటే వెజిటేరియన్స్ గా ఉన్నవాళ్ళు. మంచివారు చెడ్డవారు ఉన్నారు ప్రపంచంలో. దైవ వృత్తి ఉంది, రాక్షస వృత్తి ఉంది. ఆ? ఇంకొకరికి హాని చేసే వాళ్ళు, ఇంకొకరికి హాని చేయని వాళ్ళు.
హాని చేసే వాళ్ళు ఉంటారు, హాని చేయని వాళ్ళు ఉంటారు. ఎవరికి హాని తలబెట్టని వాళ్ళు శిష్టులు. ఎవరికి హాని తలపెట్టని వాళ్ళు శిష్టులు, సకల ప్రాణకోటిని హాని తలబెట్టే వాళ్ళు దుష్టులు. మాంసాహారులు, శాకాహారులు. పైలోకవాసుల్లో, ఊర్ధ్వలోకవాసుల్లో ఎవరు దుష్టులుండరు. ఈ కలియుగంలోనే ఉంటారు అంతా. వాళ్ళంతా మహాత్ములు. పైలోకవాసులంతా మహాత్ములే. తపో ఆత్మలు, సత్యాత్మలు. మహాత్ములంతా మహాలోకంలో, ఆత్మలంతా తపోలోకంలో, సత్యాత్మలంతా సత్యలోకంలో ఉంటారు. వాళ్ళందరూ వెరసి సృష్టి ప్రభుత్వం అనబడుతుంది. ఈ కంటికి కనపడని ప్రభుత్వం ఈ మానవ ప్రపంచంలోని దుష్టులకు శిక్షణ ఇస్తూ శిష్టులను రక్షిస్తూ ఉంటుంది. ఒకసారి మొహమ్మద్ ఒక నాస్తికునితో కత్తి యుద్ధం చేస్తున్నాడు. మొహమ్మద్ నాస్తికునితో కత్తి యుద్ధం చేస్తున్నాడు. మొహమ్మద్ క్రింద పడిపోయాడు. ఆ నాస్తికుడు మొహమ్మద్ మెడ మీద కత్తి పెట్టేసి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అని అడుగుతాడు. నీ అల్లా ఎక్కడ ఉన్నాడు? నువ్వు కంటికి కనిపించని వారి గురించి, ఆ ప్రభుత్వం గురించి చెప్తున్నావు కదా, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను నీ గొంతుని కోసేస్తాను, నిన్నెవరు రక్షించలేరు అని అంటాడు. అని మెడ మీద కత్తి పెట్టాడు. అప్పుడు కూడా మొహమ్మద్ నా అల్లా ఉన్నాడు అంటాడు. అంత నమ్మకం ఉంటది ఆయన. నన్ను రక్షిస్తాడు అని చెప్పేసరికి ఆ మాటలకి అతని చెయ్యి వణిగిపోయింది. నమ్మకం అంటే అలా ఉండాలి, బలమైన నమ్మకం. అతడి కత్తి క్రింద జారి పడిపోయింది. తండ్రి తన బిడ్డలకు ఎగిరిస్తాడు పైకి. చిన్న పిల్లల్ని పైకి ఎగిరిస్తే బాబు ఏడువాడు, నవ్వుతాడు బాగా. వాడికి నమ్మకమైంది, మా డాడీ నాకు పట్టుకుంటాడు, కింద పడనీయాడు. నమ్మకమే. ఆకలి అయితే హోటల్లో పోయి తింటాము, ఏం పెడతాడో ఏమో తెలియదు, నమ్మకం. తింటాము. డాక్టర్ ఏ ఇంజెక్షన్ ఇస్తాడో పుచ్చుకొని వస్తాము, నమ్మకమే. కూతురుకు ఒక ఇంట్లో ఇస్తాము, బాగుంటాడు కదా అని, నమ్మకమే. నక్కన ప్రార్థన బాగుంటుంది. పొద్దున లేస్తాము అన్న నమ్మకమే. లేవకుంటే ఈరోజు పడుకోరు. మీరు పొద్దున రేపు రేవరు అని గట్టిగా చెప్తే పడుకోరు. ఎందుకు వచ్చిందో సార్ నోట్లో వచ్చి అట్లా. నమ్మకమే. ఏం నమ్మకం? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ రాత్రి తిన్నాడు, మాట్లాడిండు, పేపర్ చదివిండు, అన్ని చేసిండు. పొద్దున చూస్తే లేడు ఆయన. చేయి పడిపోయింది కిందకి. లోపల ఉన్నాడు, వెళ్ళిపోయిండు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు అట్లా. అందుకే ఇల్లు మంచిగా పెట్టుకోవాలి జర. అప్పుడు మొహమ్మద్ వాడి కత్తి తీసుకొని వాడి గొంతు మీద పెట్టి, నాకు నా అల్లా ఉన్నాడు, నీకు అల్లా లేడు, నాస్తికుడికి చెప్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అని చెప్పాడు. నా అల్లా నన్ను రక్షించాడని చెప్పాడు. మొహమ్మద్ అల్లాని దర్శించాడు. గ్యాబ్రియల్ అనే ఆ సత్యలోకవాసి నుండి నేర్చుకున్నాడు. సకల లోకాలు చూసి వచ్చాడు మొహమ్మద్. గ్యాబ్రియల్ ఆయన కాపాడింది. అసలు మాస్టర్స్ అట్లా ఎవరు వచ్చి కాపాడతాడో తెలియదు. అల్లా అంటే ప్రభుత్వం, ది కాస్మిక్ గవర్నమెంట్. ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నువ్వు దుష్టుడివో శిష్టుడివో నీవే తెలుసుకో. మనం ఎట్లున్నాం అనేది మనమే చెక్ చేసుకోవాలి. అద్దంలో ముఖాలు చూసుకోవాలి మనం ఎట్లున్నాం అనేది. నీ కడుపులో ఆకలి ఉందో లేదో నీకే తెలుస్తుంది కదా. నీ కాళ్ళకి నొప్పి ఉంటే ఆ నొప్పి ఎట్లుంది నీకే తెలుస్తుంది అది. నీ కడుపులో ఆకలి ఉంటే తింటావు, నీకు ఆకలి వేయకపోతే సహజంగానే తినవు.
ఆకలి లేదంటావు. ఆకలి ఎట్లుందో ఆయనకే తెలుసు. అలాగే నువ్వు దుష్టుడు అవునో కాదో నీకే తెలుసు. ఏం చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. నీవు దుష్టుడు అయితే నీకు శిక్షణ తప్పనిసరిగా వస్తుంది, రిటర్న్ వస్తుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏమి ఇస్తారో, ఎలాంటి భావాల్లో ఉంటారో, ఎలాంటి ఆలోచనలో ఉంటారో, ఎలాంటి కర్మలు చేస్తారో అదే మీకు 100 ఇంత లైఫ్ రిటర్న్ వస్తుంది. అది పాపమైన పుణ్యమైన. ఆ శిక్షణ ఒక రోగంగా, ఒక మహమ్మారిలా, ఒక క్యాన్సర్ లా వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్ లా వస్తుంది, కిడ్నీ స్టోన్ లాగా వస్తుంది, మైగ్రేన్ హెడేక్ గా వస్తుంది, సోరియాసిస్ గా వస్తుంది. ఈ రోగాలన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి? పాపానికి రోగం అనేది శిక్షణ. నాయన నువ్వు పాపాలు చేసావు కాబట్టి నీకు రోగం ఇస్తున్నాను అంటాడు ఆయన. నీవు హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్తుంది. ధర్మదేవతకి నా యొక్క నమస్కారాలు, కాస్మిక్ గవర్నమెంట్ కి నా యొక్క నమస్కారాలు అని చెప్పాలి. ఎప్పుడైతే దుష్టతత్వం పోయి శిష్టతత్వం వస్తుందో నీకు ఇక శిక్షణ అవసరమే లేదు. శిక్షణ, శిష్టత్వం మీకు వచ్చిందంటే శిక్షణ ఇక అవసరం ఉండదు. దాన్ని దాటేస్తాం. అప్పుడు గట్టిగా క్లాసులు చెప్తాం. ఏముండదు ఇక. ఎప్పుడైతే నీవు శిష్టత్వం నుంచి ఇంకా ఎదిగి ఒక ఋషిగా అవుతావో నీవు కూడా సత్యలోకవాసిగా అవుతావు. ఋషిగా ఒక సత్యవాసి లోకలుగా అవుతాం. నువ్వు మహాలోకవాసివైనా తపోలోకవాసివైనా తిరిగి మళ్ళీ భూలోకంలోకి వచ్చి ఇంకా కొంచెం ఎదిగి సత్యలోకవాసివి కావాల్సిందే. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాం. నీవు సత్యలోకవాసివి అయినప్పుడు నీవు తిరిగి వెళ్ళనక్కర్లేదు. సత్యలోకం వరకు మన జర్నీ. అదే ఆఖరి జన్మ, అదే పిరమిడ్ సొసైటీ. పిఎస్ఎస్ఎం కు వచ్చిన వాళ్ళంతా ఆఖరి జన్మ వాళ్ళే, 99%. ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకొని నిష్టగా పనిచేసే వాళ్ళు కూడా అందరూ ఆ ట్రైన్ ఎక్కిన వాళ్ళే. ఎప్పుడైతే నీవు శిష్టత్వం నుంచి ఇంకా ఎదిగి ఒక ఋషిగా అవుతావో నీవు కూడా సత్యలోకవాసిగా అవుతావు. నువ్వు మహాలోకవాసివుగా తపోలోకవాసివుగా తిరిగి మళ్ళీ భూలోకంలోకి వచ్చి ఇంకా కొంచెం ఎదిగి సత్యలోకవాసిగా కావాల్సిందే. నీవు సత్యలోకవాసివి అయినప్పుడు నీవు తిరిగి వెళ్ళనక్కర్లేదు. అహం ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. పునర్జన్మ ఉండదు అక్కడ. ఇది కృష్ణుడు చెప్పిన శ్లోకం. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా తపోలోకానికి వెళ్ళినా తిరిగి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. కానీ నీవు నాలాగే సత్యలోక వాసివిగా అయితే కృష్ణుడిలాగా నీవు మళ్ళీ తిరిగి వెళ్ళనక్కర్లేదు. ఆ ప్రభుత్వంలో నీకు స్థానం కల్పించబడుతుంది. అపాయింట్మెంట్ వచ్చేస్తుంది, కన్ఫర్మ్ లెటర్ వచ్చేస్తుంది. నీవు ఒక ప్రభుత్వం అవుతావు, నీవు ఒక ప్రభువు అవుతావు. అదే యేసు ప్రభువు, అదే రమణ మహర్షులు. వాళ్లే మహా అవతార్ బాబాజీలు. వీళ్ళంతా దాన్ని సంపాదించుకున్నారు. సత్యం తెలుసుకున్న వాళ్ళంతా ప్రభువులే. అసత్యంలో ఉండే వాళ్ళంతా ప్రజలు, భూలోకవాసులు. వంట తింట పంట వీళ్ళంతా భూలోకవాసులే. ఆకలి తింటారు,
నిద్ర వస్తే పడుకుంటారు, ఎవరైనా బెదిరిస్తే భయపడతారు, చావు వస్తే చచ్చిపోతారు. వీళ్ళంతా భూలోకవాసులు. భువర్లోకవాసులు, సువర్లోకవాసులు, జనాలోకవాసులు వీళ్ళందరూ ప్రజలు. సత్వలోక వాసులంతా ప్రభువులు. ఈ ప్రజలకి ఆ ప్రభువులకు అనుసంధానంగా ఉండేవారు మహాలోక వాసులు, తపోలోక వాసులు. ఇక్కడున్న దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. భూలోకంలో ఉండే జనాలు కూడా అందరూ బాగుండరు, మంచోళ్లే కాదు. అందులో వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీ చేసే పని అంతా అదే. తెలియదు వాళ్ళకి, తెలిస్తే వాళ్ళు మారిపోయినారు, లక్షల మంది మారిపోయినారు. అప్పటిదాకా తెలియదు వాళ్ళకు. ఇట్లా టీచర్స్ గా పనిచేస్తారు. ఇట్లా లోవర్ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళకు హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు లివ్ చేస్తారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్ వాళ్ళకి చెప్తారు, ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళకి చెప్తారు, 10th వాళ్ళకి 4th 5th వాళ్ళకి చెప్తారు. టీచర్స్, గురువు మారుతా ఉంటాడు ఎప్పుడు. ఫస్ట్ క్లాస్ లో ఉన్న టీచరు 10th క్లాస్ లో ఉండడు. ఫస్ట్ గురువు తల్లి. అట్లా గురువులు మెల్లిగా మారుతుంటారు. ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క గురువు ఉంటాడు. 10th లో ఒక గురువు, ఇంటర్ లో గురువు, డిగ్రీలో గురువు, పీజీలో గురువు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని పోయి ఎల్కేజీ టీచర్ కి రోజు కాలు మొక్కే అవసరం ఉండదు. ఓకే నమస్కారం భావంతో నమస్కారం చేసినా చాలు. రోజు పోయి మళ్ళీ ఎల్కేజీలో చెప్పిన టీచర్ ఏమి అని రోజు పోయి కాలు మొక్తామా? అందుకే గురువులు అనేది మారుతుంటారు. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు కూడా గురువులుగా మనకు చెప్తారు. ఏదో ఒక్కొక్క పాయింట్ మన జీవితాన్ని మార్చేస్తారు. వీళ్ళు ప్రజలు కాదు, ప్రభువులు కాదు, వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు, ప్రభువులు కాబోయే వాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 7 లోకాల వాసుల గురించి మనం తెలుసుకోవాలి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. 7 లోకాలు. భూలోకం అంటే 3D యూనివర్స్. భువర్లోకం అంటే లోవర్ ఆస్ట్రల్ వరల్డ్. సువర్లోకం అంటే హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్. జనాలోకం అంటే క్యాజువల్ వరల్డ్, కాజల్ వరల్డ్. మహాలోకం అంటే సుప్రా కాజల్ వరల్డ్. తపోలోకం అంటే డీప్ మెడిటేటివ్ వరల్డ్. సత్యలోకం అంటే హైయెస్ట్ వరల్డ్, ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉంటారు. ఆ హైయెస్ట్ వరల్డ్ నుంచే ప్రభుత్వం నిర్వహణ జరుగుతుంది. ఈ సృష్టి యొక్క ప్రభుత్వం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ని మార్చే శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్లుగా జరుగుతుంది. వాళ్ళ సంఘులు, వాళ్ళ అదుపు ఆజ్ఞలో సృష్టి అంతా ఉంటుంది. వాళ్ళ ఆజ్ఞలోనే ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ సునామీలు రావాలో, ఎక్కడ భూకంపాలు రావాలో, ఎక్కడ మహమ్మారి రావాలో, ఎక్కడ కరోనా రావాలో వాళ్ళంతా నిశ్చయిస్తారు. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడ పంపాలి చూస్తారు. పురుగుల మంది ఎక్కడ కొట్టాలని చూస్తారు. పురుగులు ఎక్కడ ఉంటే అక్కడ కొడతారు. పంట అంతా చెడిపోతుందని అందులో మంచి పంట కూడా వెళ్ళిపోతుంది. పంట అంతా స్ప్రే చేస్తాం పురుగుల మందు. ఒక మూలకు ఉంటే ఒక మూల కొట్టరు, మొత్తం కొడతారు. అట్లా కొన్ని మంచి బియ్యం కూడా పోతాయి రాళ్లతో. ఎక్కడ సునామీలు రావాలో, ఎక్కడ భూకంపాలు రావాలో వీళ్ళంతా నిశ్చయించేది వీళ్ళే. ఆ భూమండలం క్రిందికి పోవాలో, ఏ భూమండలం పైకి రావాలో, ఏ దేశం క్రిందికి పోవాలో, ఏ దేశం పైకి రావాలో, ఏ మనిషి క్రిందికి పోవాలో, ఏ మనిషి పైకి రావాలో, ఏ మనిషి ఏం లేకుండా ఉండాలో, ఏ మనిషి కోటీశ్వరుడు అవ్వాలో వాళ్ళే నిర్ణయిస్తారు. మన కర్మల్ని బట్టి ఆ సత్యలోక వాసులు నిర్ణయిస్తారు. ఏం లేకుండా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఈరోజు వద్ద కోటీశ్వరిని అయినాము అంటారు. వీని తెలివితో కాదు అది. అక్కడి నుంచి ఓకే కావాలి, శాంక్షన్ అవ్వాలి. వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు.
ఎలాగైతే ఒక కోర్టులో ఒక న్యాయమూర్తి జడ్జ్మెంట్ ఇస్తాడో కానీ ఆయన ఇంప్లిమెంట్ చేయడు, ఆ జడ్జ్ ఏ శిక్షణ విధిస్తాడో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ శిక్షని అమలు పరుస్తారు అంతే. పోలీసు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు ఇక. అలాగే ప్రకృతి దేవతలు అంటే ఆంజలిక్ కింగ్డమ్, వీళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఈ యొక్క ప్రభువులు ఆ సత్యలోక వాసులంతా జడ్జెస్ లాగా ఉంటారు. ఆ సత్యలోక వాసులు చెప్పిన తీర్పుని ఆ ప్రకృతి దేవతలంతా అమలు పరుస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ వేరే, జడ్జ్మెంట్ డిపార్ట్మెంట్ వేరే. ఇదంతా కూడా ఒక గొప్ప సుస్పష్టమైన సృష్టి ప్రణాళికలో ఒక భాగంగానే మనం పనిచేస్తున్నాము. ఈరోజు పత్రిసార్ గురించి మనం పనిచేస్తున్నాం అంటే మన ప్రణాళిక అది. ప్లాన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. They give all the time to all the people to do whatever they want, to learn from whatever they do. మన ఫ్రీ విల్ ప్రకారం, ఇచ్ఛాశక్తి ప్రకారం మనం చెడు చేసి అయ్యో చెడు చేశామని తెలుసుకుంటాం. మంచి చేసి ఇంకా మంచి చేస్తే మనకు లాభాలు వస్తాయని తెలుసుకుంటాం. మనం వ్యాపారం లాభాల కోసమే చేస్తాం కదా, అలాగే ఈ సృష్టి యొక్క క్రమం అంతా అందరికి లాభాలు చేకూర్చడం కోసమే ఉంది. ఈ జాతకంలో ఏమి లేకున్నా గానీ కొత్తగా క్రియేట్ చేసుకునే శక్తి మనకుంది. మన మంచి ప్రవర్తన ఉంటే జాతకంలో లేకున్నా గానీ వాళ్ళు ఇస్తారు, ఏం కావాలో అది ఇస్తారు. రాజభోగమే చూసినాం మేమైతే. తర్వాత ముందు బాగా కష్టాలు పడ్డాం, ప్లాట్ఫామ్ లో పడుకున్నాము, ఒక్క సమోసా తిని ఉన్నాము, ఒక్క బనానా తిని ఉన్నాము. క్లాసు అంత దూరం పోయినాక క్లాసు ఉండకుండే జైపూర్ పోయినాం పత్రిసార్ నేను. 3 రోజుల ధ్యాన యజ్ఞం అని పోయితే క్యాన్సిల్ అయిపోయింది. మేము చేయలేకపోయినాం సార్ అంత పెద్ద ప్రోగ్రాము, ఏమనుకోవద్దు సార్ మీరు అంటే. 3 రోజులు అక్కడే ఉన్నాం, తిన్నాం పడుకున్నాం అంతే. ఏం చేయలేదు, దానికి పెద్దగా ఫీల్ కాలేదు, వాళ్ళ టైం రాలేదు. ఇది పై వాళ్ళ పర్మిషన్ లేదు అక్కడ, ఇంకా వీళ్ళకి టైం రాలేదని మెసేజ్. మా మాటలు మీరు వినాలంటే మీ బ్యాలెన్సే అది ఇక్కడ పంపిస్తుంది. ప్రతి మాట మీ చెవిలో పడుతుంది అంటే మీ బ్యాలెన్స్ అది, మీ పుణ్యకర్మలు. లేకుంటే ఇలాంటి మాటలు మీకు ఏ చాగంటి చెప్పడు, మీకు ఎవరు ప్రవచనాలే చెప్తారు కథలన్నీ. ఉన్న సత్యం గురించి ఓపెన్ చేసి చెప్పేదే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. గరికపాటి చెప్పడు, చాగంటి చెప్పడు. కాలక్షేపం మేము ఎప్పుడు చేయము, సత్యం గురించి చెప్తాము. వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్ గా చెప్పాలి. రాముడు అట్లా చేసిండు, కృష్ణుడు అట్లా చేసిండు, ఎట్లన్నా చేయండి, మనకెందుకు. ఆదర్శంగా ఎక్కడ కావాలో అక్కడ తీసుకుంటాం అంతేగాని ఇదంతా మేము చేయము. పాండిత్యం ఉండదు మా దగ్గర, డైరెక్ట్ డ్రై సబ్జెక్ట్. బాదాం ఒక్కటి అరిగియాలంటే 108 సూర్య నమస్కారాలు చేయాలి. ఒక్క బాదాం మనకు జీర్ణించుకోవాలంటే బాడీలో 108 సూర్య నమస్కారాలు చేస్తే అప్పుడు బాడీకి అంటుకుంటుంది అది. మా మాటల్ని జీర్ణించుకోవాలంటే అంత బలమైన ఎనర్జీతో మీరు ఉండాలి. సింహం పాలు ఎంత వేడిగా ఉంటుంది, ఏ పాత్రలో తీస్తే ఆ పాత్ర కాలిపోతుంది. సింహం పాలు నిలబడాలి అంటే బంగారు పాత్ర కావాలి, అంత వేడి ఉంటుంది అది. అలాంటి సింహం పాలే పత్రిసార్ పాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పాలు. ఇది గొర్రెల మంద కాదు, సింహాల గ్రూప్ ఇది. సింహాలను తయారు చేసే సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. భయం అంటే ఎట్లుంటుందో తెలియదు, అలాంటి మాస్టర్స్ తయారవుతారు. అందుకే ఇంత ఓపెన్ గా చెప్పే గురువులు మీకు ఎక్కడ దొరుకుతారు ఇంకా. ప్రతి ఒక్కరి ధర్మదేవత గురించి తెలుసుకోవాలి, కాస్మిక్ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆ సబ్జెక్ట్ ని అధ్యయనం చేయాలి. అందుకు ఎన్నో చక్కటి పుస్తకాలు ఉన్నాయి, వాటిని మనం చదవాలి, స్వాధ్యాయం చెయ్యాలి, చదివింది చెప్పాలి. చెప్పి 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 మనం బలంగా అవుతాం. ఇన్నోళ్ళు అవుతారో లేదో కానీ అది బై ప్రొడక్ట్, మారిపోతారు జనాలు, కానీ మనం చాలా మారిపోతాం. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్, అదర్వైజ్ యూ విల్ నాట్ గ్రో.
ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ బుక్డ్. అంతా లిఖితము చేయబడింది, మనం చదవాలి అంతే. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఎవరు కూడా సమయం వృధా చేయకుండా పుస్తకాలు చదవాలి. నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఉట్టిగా ఒక చాప్టర్ ఏదో ఒకటి చూసుకుంటాను. ఒక లైన్ దొరికితే చాలు, దాని మీద గంట సేపు మాట్లాడతాను. అంత తీక్షణమైన బుద్ధితో ఆలోచిస్తాను. ఒక పాయింట్ దొరికింది, ఒక శ్లోకం దొరికింది అంటే దానికి మొత్తం ఆపరేషన్ చేస్తాను. చాలు నాకు. ఒక్క లైన్ దొరికిందా అంటే దాని మీద గంట సేపు అయినా మాట్లాడవచ్చు. అంత ఎనాలిసిస్ చేయాలి. అది స్వాధ్యాయం అంటే. బుద్ధిని ఎంత లాగుతాం అంత స్ట్రెచ్ అవుతా ఉంటుంది. 2% బుద్ధిని వాడితేనే ధీరుభాయ్ అంబానీ లాగా తయారవుతారు. 2% దాటలేరు ఇంకా వాళ్ళు. మామూలు జనాలకైతే అది ఉండదు, కానీ 2% వాడిన వాళ్ళే అంత పెద్ద కోటీశ్వర్లు, మల్టీ మిలియనర్స్ గా ఉంటారు. జస్ట్ 2% భగవంతుడు ఇచ్చిన బుద్ధిలో 2% దాటి 12% ని దాటిపోయినోడు మన పత్రిసారి. కృష్ణుని కూడా క్రాస్ చేసిన మహాపురుషుడు ఆయన. బాడీలో 2000 చక్రాలను యాక్టివేట్ చేసుకున్నోడు కృష్ణుడు. దాని తర్వాత దానికి మించిపోయినోడు మన పత్రిసారి. చూసారు ఎంత గొప్ప వాళ్ళైనా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో పుస్తకాలు చదవడం ఎంతో ఎంతో ముఖ్యము. ఒక్క మనిషికి తనను తాను సవరించుకోవాలి. మనలను ఎవరు సవరించరు. తాగుబోతూ ఒకడు ఎంబడి పెట్టుకుంటాడు. వాడు బలవంతం చేస్తే తాగుతా సార్, నేను ఉట్టి లేకుంటే తాగా అంటాడు. వానికి శాలరీ ఇచ్చి ఎంబడి పెట్టుకుంటాను. తాగన్నా 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 అని జర బలవంతం చేస్తేనే తాగుతున్నా సార్, నేను ఎక్కడ తాగుతున్నా అంటాను. ఇది ఎవరికి వారే యమునా తీరే. బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. మీ కర్మలకు మీ స్థితిగతులకు మీరే బాధ్యులు అని చెప్తుంది. అదే సత్యం. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్. ఆత్మైవ ఆత్మనో బంధు తత్మైవ రిపురాత్మన. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. గురువు చేయబెడితే కాదు, ఉద్ధరించుకోవడానికి కష్టపడాలి. యూ హ్యావ్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ ఎఫర్ట్స్. మీ ఎఫర్ట్స్ తోనే మీరు లిబరేషన్ ని సంపాదించుకోవాలి. నో బడీ ఎల్స్ కెన్ హెల్ప్ యూ. మేము వచ్చి గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాము, గుర్రమే నీళ్ళు తాగాలి. నేను దాగా అంటే ఓకే అంటాం అంతే. పీపుల్ కెన్ హార్మ్ యూ బట్ నో బడీ కెన్ హెల్ప్ యూ. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ లర్న్ యువర్ సెల్ఫ్. నీకు ఎవరైనా హాని చేయగలరు, కానీ నీకు మంచి చేయలేరు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప సూత్రము. ఇఫ్ యూ టేక్ డైలీ ఆల్కహాల్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. అదర్స్ ఆర్ నాట్ హార్మింగ్ యూ. యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్ బై టేకింగ్ డైలీ ఆల్కహాల్. C2H5OH కాదు. నీకు నీవు హామ్ చేసుకోవచ్చు, పక్క వాళ్లకు హామ్ చేయవచ్చు. నీకు నీవు మంచి చేసుకోవచ్చు, కానీ నీవు పక్క వారికి మంచి చేయలేవు. పక్క వాళ్ళు నీకు మంచి చేయలేరు. నీకు నువ్వు మంచి చేసుకోవాలి. మనకు మనం బాగా అవుతుంటేనే ప్రపంచం అంతా బాగా అవుతుంది ఆ వైబ్రేషన్ తో. పత్రిసారిని ఆదర్శంగా తీసుకొని లక్షల జీవితాలు బాగైనాయి. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్. చెడు చేయరాదు, మంచి చెయ్యాలి. చెడు చేసిన వారికి ఆ శిక్షణ వచ్చి తీరుతుంది, ఆ పనిష్మెంట్ వచ్చి తీరుతుంది. విచ్ ఇస్ నాట్ పనిష్మెంట్, విచ్ ఇస్ ట్రైనింగ్. మంచి చేసిన వారికి ఆ రక్షణ వచ్చి తీరుతుంది, ప్రొటెక్షన్ ఎప్పుడు వచ్చి తీరుతుంది. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్. ఆత్మైవ ఆత్మనో బంధు తత్మైవ రిపురాత్మన. హైలైట్ శ్లోకాలు ఇవి భగవద్గీతలో. బట్టి కొట్టుకోండి మీరందరూ. ఇవి
ఒక శ్లోకం ఒక 20 సార్లు, ఒక 50, 100 సార్లు చదివితే ఎందుకు రాదు? మైండ్ లో కూర్చొని పోతుంది. ఆ శ్లోకం మీద గంట సేపు క్లాస్ చెప్పొచ్చు. చెప్పేది నేర్చుకోండి అందరూ. నేను ఎక్కడన్నా తడబడుతున్నానా? నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నా ఎదురుగా. ఎక్కడన్నా భయం గాని, వెనక ముందు అయినట్టు గాని అట్లేమో కనిపిస్తుందా మీకు? ఇంత ధారాళంగా, ఇంత బలంగా, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఊరికే రాలేదు ఇది. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు కష్టపడ్డా. ఎవరు భయపడా నేను అందుకు. నేను చెప్పిందే అందరు వినాలి, నేను ఎవరికి వినా. అట్లా అయిపోయింది. అంత క్లియారిటీతో ఉన్నాను, సత్యంతో ఉన్నాను. ఎంత గొప్ప పుస్తకమో భగవద్గీత. అది మన దగ్గర ఉంది, మనం చదవాలి. మై గుడ్నెస్, మన భారతదేశంలో భగవద్గీతకు మించిన బుక్ లేదు. అలాంటి అద్భుతమైన గ్రంథం అది. గీతా జయంతి రోజు తీసి దుమ్ము దులిపి దాన్ని పూజ చేస్తాం. అందులో ఉన్నది జీవితంలో దింపే ప్రయత్నం చేయండి. ఎంత చదివితే అంత ఉంది భగవద్గీతలో. ప్రతి ఒక్కరు ప్రతిరోజు భగవద్గీతను చదవాలి. ప్రతిరోజు ధ్యానం ఎలాంటిదో ప్రతిరోజు భగవద్గీత అలాంటిదే. యద్భావం తద్భవతి. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. థింక్ మిరాక్యులస్లీ, నాట్ డిజాస్ట్రస్లీ. కన్స్ట్రక్టివ్ గా ఆలోచించాలి, డిస్ట్రక్షన్ గా ఆలోచించద్దు. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ థింకింగ్. 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. డిజాస్టర్స్ థింకింగ్, వినాశకర ఆలోచనలు. నెగటివ్ థింకింగ్, నకారాత్మక ఆలోచనలు. మనం బాగలేమన్న బాధ ఉండదు, ఎదురింట్లో వాళ్ళు బాగున్నారన్న బాధ ఎక్కువ ఉంటది. అదే ఏడుపు, అదే నరదృష్టి అంటారు. పాజిటివ్ థింకింగ్, సకారాత్మక ఆలోచనలు. మిరాక్యులస్ థింకింగ్, అద్భుతకరమైన ఆలోచనలు. మిరాక్యులస్ గా ఉండాలి. తృణవంతో విశ్వమార్యం అనుకున్నా నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు. ఎంత మిరాక్యులస్ థింకింగ్ అది. సారు స్టన్ అయిపోయినారు అవార్డు ఇనంగానే. తృణవంతో విశ్వమార్యం అంటే తెలుసా నీకు అన్నాడు సార్. 20 years ఏజ్ లోనే. తెలుసు సార్ అన్నా. విశ్వమంతా తిరుగుతానని సంకల్పించుకున్నవయ్యా నువ్వు అన్నాడు. తిరుగుతా సార్, ఏముంది నా ఇంటి పైన ఏమన్నా రామకార్యం. ఈ బాడీ ఉంది, నా దగ్గర ఉంది, ఇంతే. దీన్ని ఎట్లా వాడతావు నీ ఇష్టం అని సరెండర్ అయిపోవడం యూనివర్స్ కి. అప్పుడు యూనివర్స్ చక్రం దింపుతుంది. సుదర్శన చక్రం లాగా నరకేసుకుంటూ వెళ్ళిపోతుంటది అది. తలలను నరికితేనే క్రాంతి కాదు, తలలను మార్చే క్రాంతి పిరమిడ్ సొసైటీ చేస్తుంది. లోపలున్న రాక్షస వృత్తిని తీసే ప్రయత్నం చేస్తుంది పిఎస్ఎస్ఎం. దైవవృత్తిని నింపేదే పిఎస్ఎస్ఎం. నీవు ఎలా ఆలోచిస్తావో అలా జరిగి తీరుతుంది. ధ్యానం చేసే వాళ్ళ ఆలోచనలు చాలా చూసి ఏం ఆలోచించాలో ఆలోచించాలి. అర్థమైందా? ఇష్టం ఉన్నట్టు ఆలోచించద్దు. నేను భగవద్గీత చదవగలను అంటే వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ భగవద్గీత అని ఆలోచిస్తే అది జరుగుతుంది. నేను ధర్మదేవత గురించి తెలుసుకుంటాను అంటేనే తెలుస్తుంది. అన్నప్పుడు తెలుసుకుంటావు. నేను ధ్యానం చేస్తాను, నా 3వ కన్ను తెరిపించుకుంటాను, నాకు నేనే షటర్ లేపుకుంటాను, నా దుకాణం నేనే ఇప్పుకుంటాను అంటేనే అది వస్తుంది. అన్నప్పుడు తెరిపించుకుంటాం మన తాడైని. ఈ భూలోకంలోనే నేను సత్యలోకవాసిగా అవుతాను అని తలుచుకుంటే నువ్వు సత్యలోకవాసిగా అయిపోతావు. నాకేమొత్తది, నాతో అవుతుందా, నా చేతిలో ఏముంది, అదృష్టం ఎట్లా ఉంటే అట్లా అవుతుంది, ఆవుల మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు అని పత్రిసారి చెప్పేవారు ఎప్పుడు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నోటిలోని మాటే మీ నుదుటి రాత. నిన్ను నీవు సవరించుకో, ఈ యొక్క సృష్టి గురించి తెలుసుకో అని చెప్తుంది ధర్మదేవత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నిరంతరం అందరికి మంచి చేస్తుండాలి. ఏ ప్రాణికి హాని తలపెట్టరాదు. కంటికి కనపడని ప్రభుత్వం ఉన్నది, అది చర్మ చక్షువులకు కనపడదు, దివ్య చక్షువుకే కనబడుతుంది.
ఆ దివ్య చక్షు అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. అప్పుడు సృష్టి యొక్క క్రమం గురించి తెలుస్తుంది. ధర్మదేవత గురించి తెలుస్తుంది. అన్ని లోకాల గురించి, ఆ లోక వాసుల గురించిన ఆ సృష్టి ప్రభుత్వం గురించి తెలుస్తుంది. కనిపించని లోకాలన్నీ చూస్తాం. వెన్ యు బికమ్ సత్యలోకవాసి, యు బికమ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. When you dwell in the Satyaloka, when you have the ability to become a Satyalokavasi, you will become a government, you dispense with justice. Angelic kingdom, వాళ్ళు ప్రకృతి దేవతలు. నీ అధీనంలో ఉండి నీవు ఏది చెబితే అది చేస్తారు. ఈ సత్యలోకవాసులు ప్రభుత్వ ఆజ్ఞను శిరసా వహించి ఆ ఆంజలిక్ కింగ్డమ్ ఈ సృష్టిని నడిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధర్మదేవత దుష్టులకి శిక్షణ ఇస్తూ శిష్టులకు రక్షణ ఇస్తూ అందరినీ తన దగ్గరికి చేర్చుకుంటుంది. ధర్మదేవత అందరినీ తన వారుగా చూస్తుంది. యుగాలు పట్టవచ్చుగాక కానీ అందరూ తన దగ్గరికి రావడం కోసమే నిరీక్షిస్తూ ఉంటుంది ధర్మదేవత. వాట్ ఈస్ ధర్మదేవత? సత్యలోక వాసులందరినీ కలిపి ధర్మదేవత అనబడుతుంది. కాస్మిక్ గవర్నమెంట్ సృష్టి యొక్క ప్రభుత్వం వైట్ బ్రదర్హుడ్ అనబడుతుంది. ఆ ధర్మదేవత చర్మచక్షులతో చూడదు, దివ్య చక్షులతో చూస్తుంది. మనసులో ఏం నడుస్తుందే చూస్తుంది. మీ ఫీలింగ్స్, ఇమోషన్స్ ఎలా ఉన్నాయి అది చూస్తుంది. నీ యొక్క త్రాసులో నీవు చేసిన మంచి పనిని, నీవు చేసిన చెడు పనిని బేరీజు వేసి చూస్తుంది. భూతద్దంలో చూస్తుంది. మనం ధ్యానం చేస్తే ధర్మదేవతకి ఇంకొంచెం దగ్గరగా వెళ్తాం. ధ్యానం అంటే తపస్సే కదా. తపోలోకం తర్వాత ఉండేదే సత్యలోకం. ధ్యానం అంటే తపం. కూర్చున్నప్పుడు బాడీలో పెయిన్స్ అవుతా ఉంటాయి. తపో ద్వంద్వ సహనం. ఆ పెయిన్స్ ని భరించాలి. ఒక టైం దాటేస్తే ఆ నొప్పులన్నీ పోతాయి. నార్మల్ అయిపోతాం. 10 hours అయినా కూర్చోవచ్చు. తపో ద్వంద్వ సహనం, దాన్ని సహించాలి. ఆ నొప్పులన్నీ పోయి నార్మల్ గా అయిపోతాము. ఫ్లైట్ లో కూర్చున్నట్టు ఉంటుంది అప్పుడు ధ్యానం. తపోలోక వాసులు అంతా ధ్యానం చేస్తారు. దాన్ని దాటితేనే సత్యలోకము, సహస్రారమే డైరెక్ట్ గా. మణిపూరలో పిరమిడ్ సొసైటీకి వస్తాము, డైరెక్ట్ సహస్రలోకాలకి వెళ్ళిపోతాము. ఇంత అల్టిమేట్ సొసైటీ మీకు ఇంకా ఎక్కడ దొరకదు. తపస్సు ద్వారా సత్యం తెలుసుకుంటాము. మనం ధ్యానానికి ఎంత దూరంగా ఉంటే ధర్మదేవతకి అంత దూరంగా ఉంటాము. మనం ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే ధర్మదేవతకి అంతే దగ్గరగా ఉంటాము. ధర్మదేవత అంటే భగవంతుడు అంతే. మనం ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే సత్యలోకానికి అంత దగ్గరగా ఉంటాం. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అందరికీ ధ్యానం నేర్పించే పనే చేస్తుంది.